వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దీపావళి సీజన్లో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఏది విన్నర్ అనే దాని మీద ఈ 3-4 రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా డిబేట్ అనేది జరుగుతూ ఉంది. కొంతమంది ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి డ్యూడ్ సినిమా దీపావళి విన్నర్ అని చెప్తుంటే, కొంతమంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం కే ర్యాంప్ అని మరికొంతమంది బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. సో ఈ మధ్య ఈ కే ర్యాంప్ అనేటువంటి సినిమా వార్తల్లో కూడా బాగా ఎక్కువగా నిలుస్తూ ఉంది. కారణం, ఒక పోర్టల్ ఆ సినిమా మీద నెగిటివ్గా వ్యాఖ్యానాలు చేస్తుంది అని చెప్పేసి ఆ సినిమా నిర్మాత ఓపెన్గా, అంటే సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆ పోర్టల్ మీద తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ పోర్టల్ ఓనర్ని నడి రోడ్డు మీద ఉరితీయాలి, పగలగొడతాను అని ఇట్లాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా ఆయన ఉపయోగించారు. అంటే ఒక సినిమా విజయవంతంగా దూసుకుపోతూ ఉంది, కానీ పనిగట్టుకొని మరి ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి ఆ పోర్టల్ కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమా మీద నెగటివ్ రివ్యూ రాశారు కాబట్టి ఆ రివ్యూని సమర్థించుకునే విధంగా వాళ్ళు ఆ నెగటివ్ ప్రాపగండా చేస్తున్నారు అని చెప్పి రాజేష్ దండా ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. దీని మీద ఎవరైతే ఈ డిజిటల్ మీడియా, ఈ మొత్తం పోర్టల్స్ అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి ఒక సంస్థ దీన్ని ఖండించింది. అలా మాట్లాడటం అనేది అంటే ఎఫెన్స్ కింద వస్తుంది, నేరం కింద వస్తుంది అని చెప్పేసి కూడా ఆ సంస్థ హెచ్చరించింది. సో తర్వాత దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చాడు. కావాలని నాకు ఎవరు మీడియా మీద, నేను మీడియా అనలేదు, కేవలం ఆ ఒక్క పోర్టల్ని ఉద్దేశించే నేను అన్నాను. వాళ్ళు మీడియా ముసుగులో ఒక దుష్ప్రచారం చేస్తున్నారు, అందు గురించి దాన్ని మాత్రమే అన్నాను, నాకు మీడియా మీద గౌరవం ఉందని చెప్పేసి ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు తన ఎక్స్ హ్యాండిల్లో. సో ఇలాంటి వేడి వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉంది. మరి ఈ 2 సినిమాలతో పాటు మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ, మనకు తెలుసు, డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతోటి మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ అయిపోయాడు. యూత్లో విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నాడు. సో తన సినిమా తెలుసు కదా వచ్చింది, కానీ అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది కేవలం ఏ సెంటర్లో, అది కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమాలాగా అనిపించింది, బీసీ సెంటర్లకు వెళ్ళే సినిమాలాగా అనిపించలేదు అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదే తరహాలో దాని కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో అది ఫ్లాప్ దిశగా వెళుతోంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు స్పష్టం చేశారు. వీటితో పాటు బన్నీవాస్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా మిత్రమండలి, ప్రియదర్శి హీరో. సో ఆ సినిమా అయితే విడుదలకు ముందే దాని ప్రీమియర్స్ వేయటంతో అది ఆ సినిమా కలెక్షన్స్కి విఘాతం కలిగించే విధంగా తయారైంది. ఎందుకంటే బ్యాడ్ టాక్ రావడంతో అసలు ఒరిజినల్ రిలీజ్ ఏదైతే ఉందో ఆ రోజు మొదటి షో నుంచి, అంటే మార్నింగ్ షో నుంచి అసలు కలెక్షన్స్ లేకుండా డిజాస్టర్ అయిపోయింది. సో అందువల్ల ఆ 2 సినిమాలు ఈ దీపావళి రేస్ నుంచి తొలగిపోయినట్లు అయిపోయాయి కలెక్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు. మరి కే ర్యాంప్, డ్యూడ్ సినిమాల్లో ఏది అసలైన విన్నర్ అనేటువంటి చర్చ ఇప్పుడు మన ముందుకు ప్రధానంగా వస్తుంది. కే ర్యాంపు దాని విలువ వరల్డ్వైడ్గా చూసుకున్నా కానీ తక్కువగానే ఉంది, 9 కోట్ల రూపాయల లోపలే ఉంది. కాబట్టి బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. రెండు రోజుల్లో మేబీ ఈ వారాంతంలో ఖచ్చితంగా అది ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ, వరల్డ్వైడ్గా చూసుకున్నా కానీ. మరి డ్యూట్ పరిస్థితి ఏంటి? ప్రదీప్ రంగనాథన్ అనేటువంటి ఒక బక్కపలుచున్నటువంటి కుర్రవాడు. సో కొంతమంది ఈ మధ్య మనం చూసాం, మీరు హీరో మెటీరియల్లో ఉండరు అనే ప్రశ్న ఒక లేడీ రిపోర్టర్ నుంచి అతనికి ఎదురవడం చూసాం. దానికి అతను ఇచ్చినటువంటి సమాధానం కూడా చూసాం. తను చాలా
మెచ్యూర్డ్గానే ఆన్సర్ చేశాడు. సో ఇవాళ హీరో అంటానికి కేవలం లుక్స్ కాదు కావాల్సింది, సో ఆకట్టుకున్నాడా లేదా తన నటనతోటి, తన ప్రతిభతోటి, తన పర్ఫార్మెన్స్ తోటి అనేదే ఇక్కడ ముఖ్యం. చూపులకి అంత అందంగా కనిపించిన వాళ్ళు హీరోలుగా రాణించిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. రజనీకాంత్ చూసుకున్న దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ చూసుకున్న వీళ్ళందరివి గ్లామర్ ఫేస్లు కాదు, కానీ తమ నటనతోటే, తమ డైలాగ్ డిక్షన్ తోటే, తన బాడీ లాంగ్వేజ్ తోటే వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఇప్పటికి ఎంతోమంది అలాంటి కళాకారులు మనకు వచ్చారు, అలరిస్తూనే ఉన్నారు. సో అది నిజానికి అది పక్కన పెడితే ప్రదీప్ రంగనాథన్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు చాలా స్వల్ప కాలంలో, అంటే ఏదైతే మనం చూపులకి అంటే మంచి కలర్తో ఉండాలి, చాలా అందంగా కనిపించాలి అని ఏవైతే మనం కొన్ని పడికట్టు సూత్రీకరణలు చేసుకున్నామో అందుకు విరుద్ధంగా ఉండే అతను మొదట డైరెక్టర్గా వచ్చాడు. కోమలి అని చెప్పేసి జయం రవిని డైరెక్ట్ చేశాడు ఒక సినిమాని, అది అంతంత మాత్రం ఆడింది. ఇక లాభం లేదనుకొని తనే డైరెక్టర్గా, తన డైరెక్షన్లో తనే హీరోగా లవ్ టుడే అని చెప్పి సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తే 2 భాషల్లో కూడా అది హిట్ అయింది, మంచి హిట్ అయింది. ఆ తర్వాత తను చేసినటువంటి డ్రాగన్ సినిమా అదైతే బ్లాక్ బస్టర్ హిట్టే. సో అట్లా హీరోగా చేసినటువంటి 2 సినిమాలతోటే అతను అందరూ దృష్టిలో పడ్డాడు. సో ఇప్పుడు డ్యూడ్ విషయానికి వస్తే దానికి వచ్చింది యాక్చువల్గా యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్గా ఉంది అనేటువంటి ఒక టాక్. కానీ ఆ టాక్ తోటే అది కేవలం 5 రోజుల్లోనే 90 కోట్ల రూపాయల గ్రాస్ని దాటేయటం, 100 కోట్లకి చేరువైపోవటం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. అంటే ఆ స్థాయికి 100 కోట్లు సునాయాసంగా 100 కోట్ల గ్రాస్ని వరలవడిగా సాధించేటువంటి హీరో మెటీరియల్ అని చెప్పి తను ఇప్పుడు మాటలతో కాదు చేతలతో నిరూపించుకున్నట్లయింది. తెలుగునాట కూడా చూసుకుంటే, అంటే తెలుగునాటకు వచ్చేటప్పటికి ఏ సినిమా కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి డ్యూడ్ అనేది తెలుగులో రూపొందినటువంటి సినిమా కాదు. ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయినప్పటికీ దాని ప్రధానంగా కీర్తీశ్వరన్ అని చెప్పి ఆ తమిళ డైరెక్టర్తో తమిళంలోనే ఆ సినిమాని నిర్మించారు, తెలుగులో డబ్ చేశారు. సో అయినప్పటికీ కూడా ఒక తెలుగు సినిమా లాగే అది ఆకట్టుకుంటుంది తెలుగు ఆడియన్స్ని. కే ర్యాంప్ కంటే ఒకంత ఎక్కువగా తెలుగునాట కూడా ఆ సినిమా కలెక్షన్స్ అన్ని మొదటి 4 రోజుల వరకు చూసుకున్నప్పటికీ కూడా కే ర్యాంప్ మీద డ్యూడ్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం బట్టి, ట్రేడ్ వర్గాల సమాచారం బట్టి మనకు తెలుస్తుంది. కాకపోతే మరీ భారీ తేడా అయితే ఏమీ లేదు. స్టిల్ ఇప్పటికి 1 రోజు లేటుగా, అంటే డ్యూడ్ కంటే 1 రోజు లేటుగా కే ర్యాంప్ రిలీజ్ అయింది. సో అంటే అది కే ర్యాంప్ 4 రోజులు అయితే రిలీజ్ అయ్యి అది 5 రోజులు గడిచిపోయింది. సో ఈ కలెక్షన్ చూసుకుంటే ఇప్పటికీ డ్యూడ్ కలెక్షన్సే ఎక్కువగా ఉండటం మనకు కనిపిస్తుంది. అతి త్వరలోనే అది కూడా బ్రేక్ ఈవెన్ కాబోతుంది. ఇంకా కే ర్యాంప్ కంటే కూడా దాని బిజినెస్ వాల్యూ ఎక్కువ తెలుగునాట కూడా, అది ఇంకా విశేషం అని చెప్పాలి. కిరణ్ అబ్బవరానికి సినిమాకి మించి తెలుగులో దాని డ్యూడ్ బిజినెస్ వాల్యూ ఎక్కువ కావటం అనేది నిజంగా ఒక విశేషంగా చెప్పాలి. సో దాన్ని కూడా డ్యూడ్ సినిమా చేరుకోబోతుంది అని చెప్పేసి మనకు ఆ లెక్కలను బట్టి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికి చూస్తే డ్యూడ్ అనేది ఓవరాల్గా చూసుకున్న, వరల్డ్ చూసుకున్నప్పటికీ మొత్తం దాని డామినేషన్ కనిపిస్తుంది. ఎక్కడ 90 కోట్ల రూపాయలు. సో దాంట్లో అంటే అన్ని భాషల్లో కలిపి చూసుకుంటే, పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే దాని దరిదాపుల్లో అసలు లేదు కే ర్యాంప్. కేవలం తెలుగు వచ్చేటప్పటికి అది ఖచ్చితంగా అది కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ అంటే చెప్పాలంటే 2 కూడా విన్నర్ కాబోతున్నాయి తెలుగునాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వరల్డ్ డ్యూడ్ అనేది అసలు మిగతా సినిమాలకు దేనికి అందనంత ఎత్తులో ఉంది. సో కాబట్టి అసలు సిసలు విన్నర్ మాత్రం డ్యూడ్ అనే చెప్పుకోవాలి.
ఒక యావరేజ్ కంటెంట్ తోటే తను అలా పుల్ చేయగలిగి ఆడియన్స్ని థియేటర్లకి రప్పిస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్కి అతనికి ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి యాక్సెప్టెన్స్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. సో ఇక నుంచి కూడా అతని మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ రావటం అనేది అతను కూడా ఊహించి ఉండడు. కాబట్టి ప్రతి సినిమాని తను ఆచి తూచి చేయాల్సి ఉంటుంది, సబ్జెక్టుని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం భవిష్యత్తులో ప్రదీప్ రంగనాథన్ ఏ స్థాయికి వెళ్తాడో. అలాగే కిరణ్ అబ్బవరం కూడా తనను కూడా ఇప్పుడు తక్కువ చేయడానికి లేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కేఆర్ఎం తోటి 2 వరుస హిట్లు సాధించి తను కూడా హీరోగా తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వెళుతూ ఉన్నాడు. సో తను కూడా భవిష్యత్తులో స్టార్ అయ్యే లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో కాబట్టి ఈ దీపావళి రేసు, ఈ విన్నరు ఎవరు, లూజర్ ఎవరు అనే దానికి వాటికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా సాధారణంగా అన్ని సినిమాలు ఆడాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. బట్ అల్టిమేట్గా కలెక్షన్సే తెలియజేస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టినటువంటి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ₹1 వచ్చిందంటే, లాభం కలిగిందంటే అదే విన్నర్ కింద లెక్క. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కేరాంపు, డ్యూటీ కూడా 2 కూడా విన్నర్ కాబోతున్నాయి. సో ఇద్దరూ కూడా కిరణ్ అబ్బవరం, ప్రదీప్ రంగనాథన్ ఇద్దరూ కూడా భవిష్యత్తు మీద మంచి ఆశలు కలిగిస్తూ దూసుకుపోతున్నారు. సో వీళ్ళని ఆదర్శంగా చేసుకొని మరింత మంది కొత్త వాళ్ళు, కొత్త రక్తం వస్తే భారతీయ చలనచిత్ర రంగం మరింత పురోగమిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు.